వాగ్దానాలను భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన క్షమించే దేవుడని, ఆయన కృప చూపించే దేవుడని ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం యొక్క ఆఖరి దినాల్లో ఉన్న మనము దేవునితో సరి చేసుకొని నూతన సంవత్సరంలో ఒక నూతన మనస్సు, ఆమేన్, దేవునికి ఇష్టమైన మనసు, దేవునితో సరిగా నడిచే మనసును మనము పొందుకుని దేవుని సన్నిధిలో మీరు కొనసాగాలని మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. రక్షణ అయితే ఉచితం, కానీ దేవుడి నుంచి బహుమతులు బహుమానాలు పొందుకోవడానికి మాత్రం మనం ప్రయాసపడాలి నా సహోదరి సహోదరులారా. ఆమేన్. దీవెనకరమైన జీవితం జీవించడానికి దేవుడు మనకు పిలుచున్నాడు. సమస్తమును మన కొరకు సమకూర్చి ఉన్నాడు, కానీ దాని నుంచి మనం పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్టుగా మనం జీవించాలి. ఆమేన్. ఈ యొక్క సంవత్సరం ఆఖరి దినాల్లో ఒక నిర్ణయం తీసుకొని దేవుని సన్నిధిలో మీరు ప్రవేశించండి. ప్రభువా, నీకు ఇష్టమైన బిడ్డగా నువ్వు నాతో మాట్లాడుచున్న విధంగా నా జీవితాన్ని మార్చుకొని నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవించడానికి నా బ్రతుకు నీకు అప్పగించుకుంటాను ప్రభువా అని మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనం ప్రవేశించాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. మనలో ఉన్న గర్వాన్ని తీసి పక్కన పెడదాం. ఆమేన్, హల్లెలూయా. మొదటగా దేవునికి ఇష్టం లేనిది మనలో ఉన్న గర్వం. ఆమేన్. అది ఏ విధమైన గర్వమైనా కానీ అది దేవునికి ఇష్టం కాదంతే. ఆమేన్. ఆయన ఎదుట మనం తగ్గించుకోవాల్సి ఉంది. ఆయన మాత్రమే హెచ్చించబడవలసి ఉంది కనుక ఆయన సన్నిధిలో ఆయనను హెచ్చించే మనసు నాకు ప్రభువా దేవుని వేడుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ అమ్మ గారు, ఝాన్సీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి గణపరిచి దేవుని నామమును గొప్ప చేద్దాం. దేవుని స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయనా, పరిశుద్ధుడైన తండ్రి, నీకు ఎలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన గడిచిన దినములన్నీ ప్రభా నీ హస్తమునైనా మమ్మల్ని అందరినీ యేసయ్య కాశీ కాపాడు ప్రభా. యేసయ్య ఉదయకాల సమయంలో నీ మందిరంలో చేరి నాయన ఆరాధించడానికి స్తుతించడానికి నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నాయన వచ్చిన ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఏ బిడ్డ అవసరత నీ సన్నిధికి వచ్చారో నాయన వారి అవసరాలన్నీ తీర్చండి, జ్ఞాపం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే నీ దాసు నాయన దీవించండి ప్రభా. సతీష్ గారి కుటుంబాన్ని, మనోహరం గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇక్కడ పరిచయం చేయిస్తుండగా నాయన నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి మనం ఇచ్చున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ ఆత్మతో నన్ను అభిషేకించి మనం అడిగించున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. గడిచిన దినంలో నీవు నాయన మమ్మల్ని నాయన ఇండియా ప్రాంతం నుంచి నాయన క్షేమంగా నాయన దుబాయ్ ప్రాంతం తోడుకొచ్చావు తండ్రి. ఇక్కడ ఉన్న దినాలు నాయన నీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. నాయన మరలా తిరిగి సాయంకాల సమయంలో నాయన ప్రయాణమై మేము వెళ్ళిచుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మనం ఇచ్చినాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ఆరాధన కార్యక్రమం అంతా నాయన ఆది నుంచి అంచెల వరకు మీరు అధ్యక్షుడిని నడిపించండి నాయన. పాటల్లో సహాయం దయచేయండి, స్తుతి ఆరాధనలో నువ్వు మా మధ్య నుండి మనడి ఇచ్చినాం తండ్రి. నీ ఆత్మతో అభిషేకించి మనడి ఇచ్చినాం తండ్రి. నాయన ఆది నుంచి అంచెల వరకు మీరు అధ్యక్షుడిని నడిపించి నీ నామాన్ని మేము తెచ్చుకుంటామని వాక్యం సందేశం ఇస్తున్నా నీ దాసులను కూడా బలపరుస్తామని పొద్దు ప్రార్థన పాదాలు చేర్చుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువును స్తుతిద్దాం, ఆయనకు మహిమనిద్దాం. ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుని ఆనందిద్దాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము పూర్ణబలముతో హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము అల సైన్యములకు అధిపతి అయిన నా దేవుని స్తుతించెదను అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము ఆమేన్ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము గ్లోరీ ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా 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 అదేవిధంగా రెండు చేతులు ఎత్తి ఆ దేవుని ఆరాధిద్దాం పరిశుద్ధాత్మ దేవుడిని మన మధ్యకు ఆహ్వానించుకుందాం పరిశుద్ధాత్మరా పరిశుద్ధాత్మరా మమ్ము యేసుని పాదముల చెంతకు కోని పోవుటకురా మమ్ము యేసుని పాదముల చెంతకు కోని పోవుటకురా కేవలం నీకే యేసుని కొరకే కేవలం నీకే యేసుని కొరకే కేవలం నీకే యేసుని కొరకే నా చేతులెత్తేదన్ మోకరించి శిరము వంచి చేతులెత్తేదన్ నీ కొరకే మోకరించి శిరము వంచి చేతులెత్తేదన్ నీ కొరకే కేవలం నీకే యేసుని కొరకే కేవలం నీకే యేసుని కొరకే కేవలం నీకే యేసుని కొరకే నా చేతులెత్తేదన్ పరిశుద్ధాత్మరా పరిశుద్ధాత్మరా మమ్ము యేసుని పాదముల చెంతకు కోని పోవుటకురా
మధ్యాహ్నంలో దేవుని సన్నిధిలో ఆయన ఆహ్వానించుకున్న మన హృదయాలను కనిపించాడు. ఆయన వచ్చాడని ఆయన కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధిలో ఉందాం. మౌనంగా ఆయనను మన హృదయంలో ప్రేమిస్తూ ఆయనను హత్తుకుంటూ ఆయన సన్నిధిలో కూర్చుందాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు దేవుడు మనల్ని దర్శించబోచున్నాడు, మనల్ని నూతనపరచబోచున్నాడు, మనల్ని బాగు చేయబోచున్న దేవునికి వందనాలు చెల్లిద్దాం. అందరూ మౌనంగా దేవుని సన్నిధిలో కూర్చొని 2 చేతులు ఆయన వైపు చాచి, అయ్యా నీకు వందనాలని మన మధ్యకు దిగి వచ్చిన పరిశుద్ధాత్మకు వందనాలు చెల్లిద్దాం. వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. మౌనంగా అందరూ కూర్చుందాం. ఈ సమయంలో పాస్టర్ కుమారత్న గారిని ఆహ్వానిస్తున్నాను. ఈ దినాన్న పాస్టర్ కుమారత్న గారు తన భార్య ప్రయాణమే మరలా వారి యొక్క పరిచర్య నిమిత్తం మరలా వెళ్ళిపోవచ్చున్నారు కనుక వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా సహోదరులు నేను కోరుచున్నాను. సహోదరిని కూడా ఎదురుకు రావాల్సిందిగా కోరుచున్నాను. మీరు పక్కకు నుంచండి అమ్మా, పాస్టర్ గారు పక్కన నుంచండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు మరి తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు గతించిన మరి దినములన్నీ కూడా ప్రభు మరి నన్ను, మా కుటుంబాన్ని, నాకు ఇచ్చిన భార్యని దేవుడు కాచి కాపాడి ఈ దుబాయ్ ప్రాంతంలో మరి రావడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ప్రభు మరి మాకు అనుగ్రహించాడు. మేము నవంబరు 15వ తారీఖున బయలుదేరి ఇండియా దేశం నుండి దుబాయ్ ప్రాంతానికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు మరి మన సంఘములో గడపడానికి, అనేకమైన సంఘాలు దర్శించడానికి ప్రభు చక్కటి సమయాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. మరి దేవుని కాపుదల భద్రత, మరి కొన్ని సాతాను సమస్యలు వచ్చినప్పటికీ కూడా దేవుడు కాచి కాపాడి మరలా ఈరోజు మీ అందరితో మరి ప్రభుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. కాబట్టి మీరందరూ కూడా మా యొక్క కుటుంబము కొరకు కేశవదాస్ పాలెములో ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య కొరకు మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారని మరి నేను నమ్ముతా ఉన్నాను. సంఘముగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే ఈ నెల దినాలు కూడా దైవజనులు సతీష్ గారు వారి గృహంలో, మరలా మనోహరం గారి గృహంలో ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. చక్కటి మరి ఆతిథ్యాన్ని వారు మాకిచ్చారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. 2 కుటుంబాలకి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీలో చాలామంది మమ్మల్ని ప్రేమించి వారి గృహాలకు ఆహ్వానించి చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చారు. వారికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి నా కొరకు 2 కుమారులు దేవుడు మాకు ఇచ్చాడు. పెద్ద కుమారుడు, తనకిచ్చిన భార్య, మనవరాలు, మనవడు ఉన్నారు. చిన్న కుమారుడు చేస్తున్న పనిపాట్లు దేవుడు సహాయం చేసినట్లుగా మరి మేము ఈరోజు మరలా సాయంత్రం మేము బయలుదేరి ఇండియా దేశం వెళ్తూ ఉన్నాం. దేవుడు మాకు శుభ ప్రయాణాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుతూ ఈ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. మరి పాస్టర్ కుమారత్నం గారిని దేవుడు సురక్షితంగా దేశం తీసుకుని వచ్చి గత నెల దినం సరిగ్గా 1 నెల అవుతుంది రోజుకి అన్ని విషయాలు కాచి కాపాడడం దేవునికి మహిమ కలుగును గాక. మరి మన సంఘమైనటువంటి గ్లోరియస్ మినిస్ట్రీ సంఘం కేశవదాస్ పాలెంలో ఆయన మన సంఘాన్ని నడిపిస్తున్నారు. మీలో కొంతమందికి తెలియదు ఆయన. అయితే ఆయన ముందు ఇదే దేశంలో షార్జాలో ఉండి మన సంఘంలో ఆయన సహవాసం చేస్తూ అనేక సార్లు వాక్యం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే మరి దేవుని పిలుపుని బట్టి, అలాగే దేవుడు మనకి ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఆయనకు తిరిగి పంపించే సంఘాన్ని నడిపించడానికి వాడుకోవటం, అలాగే సంఘం తరపున గ్లోరియస్ మినిస్ట్రీస్ తరపున మరి మనము సంఘానికి సహాయం చేయటము, సంఘము ఎదగటము జరుగుతూ వచ్చింది. దీనికి మహిమ కలుగును గాక.
అయితే ఆయన తీసుకుని వచ్చి మరి గత నెలంతా కాపాడి మరి తిరిగి వారు సాయంకాలం ప్రయాణం చేయబోతున్నారు. రాత్రి ఫ్లైట్ ఉంది వాళ్ళకి. సో వారికి కూడా మనం దీవించి పంపాలని ఆశిస్తున్నాం. దేవుడు వారిని ప్రత్యేకంగా వాడుకొని ఇంకా సంఘం అక్కడ అభివృద్ధి కావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అది మీరు కూడా ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నాం. వారు ముందుకు వచ్చినట్లయితే వారి కోసం ప్రార్థన చేస్తాం. ఫస్ట్ సతీష్ గారు, సిస్టర్ మాలతి గారు ముందు రావాల్సింది కూర్చున్నాం. అడిగారండి. సమస్త మహిమకు ఘనత కోరుకున్న మా తండ్రి, మీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమతో మమ్మల్ని పిలిచి మీ బిడ్డలుగా చేసుకొని ఇది మేముండిన రీతిగా మీ సంధికి వచ్చి స్తుతించుటకు, ఆరాధించుటకు ఇచ్చినటువంటి మీ యొక్క మహాకృపను బట్టి స్తోత్రాలు ప్రభా. యొక్క సాయంకాలం రాత్రి ఉదయకాల సమయంలో ప్రభా, ఇదిగో మరి మీ యొక్క దాసులు ప్రభా కుమారత్నం గారిని, దాసురాలు ఝాన్సీ గారిని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభావాన్ని. మీరు ఈ దేశమునకు గత నెల మొదటి మరి 15వ తారీఖు 16వ తారీఖు తీసుకుని వచ్చి ఈ దినం వరకు ప్రభావాన్ని కాచి కాపాడే స్తోత్రాలు. అనేక చోట్ల మీ యొక్క వాక్యమును ప్రభా పంచుటకును, అనేక గృహాల్లో మీ యొక్క వాక్యం చెప్పుటకును, అలాగే దీవించుటకును ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఇదిగో తండ్రి, ఈ దిన మరి వారి యొక్క ట్రిప్ను ముగించుకొని మరి రాత్రి ఫ్లైట్కి వెళ్ళబోచున్నారు తండ్రి. వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం. వారి చుట్టూ మీ యొక్క రక్తపు కంచె, వారు ప్రయాణం చేసే ప్రతి వాహనము విమానం చుట్టూ రక్తపు కంచె, వారికి తీసుకెళ్ళే వారికి సామాను చుట్టూ రక్తపు కంచె వేసి ప్రభా ఇటువంటి మరి ఆటంకం లేకుండా వారి యొక్క ఇమిగ్రేషన్స్లోను మీరు సురక్షితంగా వారిని మరి ఇండియా చేర్చి మరలా మీ యొక్క సేవలు వాడుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రతిగా మీ యొక్క ఆత్మాభిషేకంతో నింపండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ దాసులను దీవించి అభిషేకించి వాడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే వారికి ఇచ్చినటువంటి 2 కుమారులను దీవించండి. పెద్ద కుమారుకి ఇచ్చిన భార్యను, మరి ఇద్దరు మా మనవులను మీరు దీవించండి, ఆస్వాదించండి. చిన్న కుమారు కూడా ప్రభా ఉద్యమం చేస్తున్నాడు. నీ చిత్తమైతే నీకు సేవలు కూడా సాగడానికి బిడ్డకు ద్వారం తెరవని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయంలో నీ బిడ్డను దీవించి మీ నామలో వారి మీ చేతికి అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం. ఆయన ప్రేమించే వారికి సమస్తం మేలు కలుగుటకే సమకూడి జరుగుతున్నవని. దేని కొరకండి? మేలు కలుగుటకే. ఏం జరిగినా మన జీవితంలో తెజ కొంచెం వలమేమో, ఏది జరిగినా మన జీవితంలో ఆయన యొక్క ప్రణాళిక లేకుండా జరగదు. ఎందుకు? ఆయన ప్రేమిస్తున్నాం కనుక. ఆమేన్. అందుచేత ఆయన స్తుతిద్దాం. అంతా నా మేలు కానీ పాడుచు ప్రభు నామమున కనపరుదాం. ఆమేన్. యేసయ్యను చూస్తూ నా జీవితంలో అన్ని మేలులే చేసే దేవుడు నాయన. ప్రస్తుతానికి అది కీడుగా కనబడినా అది మేలుగా మార్చే దేవుడు అని అనుకున్నాం. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ,
నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. చెప్దా అంతా నామే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన. కష్టాలు వచ్చినా సరే, నష్టం కలిగినా సరే, ఏమే స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయేనా, కన్నవారి కనుమరుగైనా, ఊపిరి బరువైనా, గుండెలే పగిలినా. ఆస్తులన్నీ కోల్పోయేనా, కన్నవారి కనుమరుగైనా, ఊపిరి బరువైనా, గుండెలే పగిలినా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకి స్తుతి కలుగుగాక, ఆయన నామమునకి స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకై ఆరాధన యేసు. యోబు వలె స్తుతిద్దాం, రెండొంతుల ఆశీర్వాదం నీకు ఇస్తాడు. చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను, ఆరాధనాపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాల్లో కూడా దేవుని స్తుతిస్తే యోబు వలె దీవిస్తాడు. ఏమైనా హల్లెలూయా. రెండొంతుల ఆశీర్వాదం. ఏమైనా హల్లెలూయా. ప్రస్తుతానికి తీసివేశాడు అనుకుంటాం, కానీ రెండొంతుల ఆశీర్వాదంతో దేవుడు నింపే దేవుడు అండి మన దేవుడు. ఆయనను ప్రేమిస్తాం, ఆయన గమపడదాం. ప్రేమించేదను అధికముగా, ఆరాధించు ఆసక్తితో, ప్రేమించేదను అధికముగా, ఆరాధించు ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదను అధికముగా, ఆరాధించు ఆశక్తితో, ప్రేమించేదను ఆశతో, అధికముగా ఆరాధించు ఆశక్తితో. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతవరకు ఆదుకున్నావు, ఎంతవరకు, ఎంతవరకు ఆదుకున్న దేవునికి మహిమనిద్దాం. ఎంతవరకు ఆదుకున్నావు, పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను, పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన నిజంగా చెబుతా, ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి, నన్ను చూసావే
వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా దేవా నన్ను చూచావే వందనమయ్యా ఉన్న మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 మా యేసయ్యా ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవి వందనమయ్యా నన్ను స్వస్థపరచ ఈ సంవత్సరం అంతా ఈ కాపాడే దేవునికి వందనాలు చెల్లిద్దాం నిజమైన ఆరాధన అంకిద్దాం వందనమయ్యా ఉన్న మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను దేవా ఉన్న మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన హల్లెలూయా హల్లెలూయా అదే ధ్యానంతో ఆయన ఆరాధన ఆయన కృప లేనిదే మనం లేము నా సోదరి సోదరులారా మన బలము చేత మనం జీవించట్లేదు మనం ఏమై ఉన్నాము కేవలం ఆయన కృప ఉన్నాము ఆయన కృపను బట్టి ఆయన ఆరాధిద్దాం ఈ సంవత్సరం అంతా చూడగలిగామంటే ఆయన కృప ఎందరో నశించిపోయారు వారికంటే మంచి వారము కాదు వారికంటే గొప్ప వారము కాదు ఆయన మన పట్ల కృప చూపించాడని ఇంకను ఆయన మహింపరిచే జీవితం నాకు ఇచ్చాడని ఆయన మహింపరుదాం రెండు చేతులు ఆయన వైపు చాచి అయ్యా ఎంతటి కారణం నువ్వేనైనా అని ఆయనకు వందనాలు చెల్లిద్దాం ఆయనకు మహిమ చెప్దాం సమస్త స్తుతులకు ప్రభు నీవే అర్హుడవు నా ఆరాధనకు ప్రభు నీవే అర్హుడవు సమస్త స్తుతులకు ప్రభు నీవే అర్హుడవు నా ఆరాధనకు ప్రభు నీవే అర్హుడవు నీవే అర్హుడవు నీవే అర్హుడవు యేసయ్యా నీవే అర్హుడవు నీవే అర్హుడవు సమస్త స్తుతులకు ప్రభు నీవే అర్హుడవు ఆరాధిద్దాం నా ఆరాధనకు ప్రభు నీవే అర్హుడవు మా కొరకై నీవు నీ ప్రాణము పెట్టినావు
మా కొరకై నీవు నీ రక్షణ నిచ్చినావు. మా కొరకై నీవు నీ ప్రాణము పెట్టినావు. మా కొరకై నీవు నీ రక్షణ నిచ్చినావు. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం. సమస్త స్తుతులకు ప్రభువు నీవే అర్హుడవు. ఆరాధనకు ఆరాధనకు నీవే అర్హుడవు. యేసు నీవే అర్హుడవు. దేవా నీవే అర్హుడవు. హల్లెలూయా. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును. నేవెనుదెరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా. నిరసించక సాగేదా. నీవెనుదెరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా. నిరసించక సాగేదా. నీవెనుదెరుగా. నిన్నే ప్రేమించుదాం, చెప్దాం. నిన్నే ప్రేమింతును యేసయ్యా, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. నీవెనుదెరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా. నిరసించక సాగేదా. నీవెనుదెరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా. నిరసించక సాగేదా. నీవెనుదెరుగా నీవెనుదెరుగా యేసయ్యా, నీవెనుదెరుగా. రబల షందలలలల ఉరదలలల మనమమమమమమ షమమమమ
ఊరి కలలల శలల యలలలలల మమ. ఎవరు మౌనం ఉండదు. ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లించండి. ఆయన ఇచ్చిన ఈ శ్రేష్టమైన జీవితాన్ని బట్టి ఆయనకు మహిమనివ్వండి. ఈ బ్రతుకు ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన దానమని ఆయనకు మహిమనివ్వండి. రేదాకా సకలలో మనమ రేదికిరేలే సెందెలే కెల్బలలెలల్ మననమ కలలెలె షికిది కిన్ మనదరా కోరదిది షకెల్ కలలుల లేల్ మననమ. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నేనా ఈ ఉదయకాలం నా ప్రభా, నీ సంఘం నిన్ను ప్రేమించి నిన్ను ఆరాధించినది ప్రభా. నిన్ను ప్రేమించి వారిని నేనా నా ప్రభు నువ్వు ఎంత మాత్రము నా ప్రభ సిగ్గుపరిచే దేవుడు కాదు. నేను ఈ లోకంలో నీ బిడ్డలు నా ప్రభా తండ్రి పైవారిగా ఉండడానికి కృప చూపించి మనం అడుగుతున్నాను. నీ వాగ్దానం మేరకు నా ప్రభా తలగా చేయమని అడుగుతున్నానయ్యా, హెచ్చించమని అడుగుతున్నాను. తద్వారా అనేకులు దీవించబడినట్లు నా ప్రభా, అనేకులకు నా ప్రభా నీ రాజ్యమునకు ఆశీర్వాదకరంగా మేము ఉండినట్లు మా బ్రతుకులు మార్చమని అడుగుతున్నా. తండ్రి నీకు స్తోత్రాలు. నేను నీ సన్నిధిలో నిలిచిన మమ్మల్ని అందరినీ నా ప్రభా నీ కృపచేత ఆవరించమని అడుగుతున్నాను. నూతన సంవత్సరంలో నా ప్రభా మమ్మల్ని అభిషేకించి నడిపించమని అడుగుతున్నాను. మేము వేసే ప్రతి అడుగు నా ప్రభా నీ చిత్తానుసారమైనది ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నాను. మేము తీసుకునే ప్రతి నిర్ణయం నా ప్రభా అది నీ మాటకు అనుగుణమైనది ఉండడానికి కృప చూపించమని మమ్మల్ని అందరినీ బలమైన చేతికి అప్పగించుకుంటూ అయ్యా ఈ సమయంలో నీ దాసుడు నీ తరపున నిలబడబోచండి. కానీ నీ దాసును మరుగుపరచండి. సూటిగా నీవే మాతో మాట్లాడమని అడుగుతున్నాను. నీ మాటలను పట్టుకునే హృదయాన్ని పట్టుదలను మా అందరికి దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీ మాటతో రోషముతో జీవించే జీవితం మీరు మాకు దయచేయమని అడుగుతున్నానయ్యా. నీ ఆత్మ బలము చేత మమ్మల్ని ఒక్కొక్కరు నింపి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నీ బలమైన చేతికి మమ్మల్ని అందరూ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆమేన్. నమ్మిన వారందరూ దేనికి హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ప్రభువునందు ఆనందించడానికి దేవుని సన్నిధికి వచ్చినాం. ఆమేన్. హల్లెలూయా. పూర్ణ బలముతో హల్లెలూయా హల్లెలూయా. మీ స్వరములు ఎత్తి మీరు ఇంట్లో ఏ విధంగా ఉంటారో ఆ స్వరంతో దేవుని స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునామకు మహిమ కలుగును గాక. చెప్పడంతో పాస్టర్ గారిని ఆహ్వానించుకుందాం. Thank you, Jesus. Hallelujah. Hallelujah. ఈ ఉదయకాలంలో మరొకసారి దేవుడు మనలను తన సన్నిధిలోకి తీసుకుని వచ్చినందుకు ఆయనకే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. దేవుడు మనందరినీ గత వారం అంతా కాచి కాపాడి ఇక్కడ తీసుకుని వచ్చినాడు. ఆయనకు వందనాలు. అయితే ఈ ఉదయకాలం వాక్యంలోకి వెళ్దాం మనం. అనగా గత కొన్ని వారాలు మరి పాస్టర్ కుమారత్న గారు వాక్యం చెప్పారు మనకి అనేక చోట్ల. అలాగే ఇతర పాస్టర్స్ కూడా వచ్చారు. దీనికి మహిమ కలుగును గాక. మనము అవునా ఆన్ చేసి సంవత్సరము ఆఖరు నెలలో సగం నెల అయిపోయింది. మనము దేవుడు మనకు కాచి కాపాడు అన్ని విషయాలు తోడుగా ఉన్నాడు. గత సంవత్సరం మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, అన్నిటినీ అధిగమించే సంవత్సరం అని. మరి ఈ పాటికి మనకందరికీ కొన్ని సాక్ష్యాలు ఉండాలి, ఉన్నాయని నేను తలస్తున్నాను. కొంతమంది చెప్పుకున్నారు, కొంతమంది అనుభవించి ఉండవచ్చు, చెప్పి ఉండకపోవచ్చు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడు ఇచ్చే వాగ్దానము మనము మరి సీరియస్గా తీసుకుని దాన్ని పట్టుకొని జీవించినట్లయితే దాన్ని మనము అనుభవించగలుగుతాం. అయితే వాగ్దానానికి తప్పకుండా ప్రతి వాగ్దానానికి కూడా కొన్ని షరతులు దేవుడు పెట్టి ఉంచుతాడు. వాటిని మనము మరి పాటించినట్లయితే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. సో ఆఖరు నెల మరి
రెండవ వారం ఇది, రెండవ వారం కదా, మూడో వారం, మూడో వారం ఇది. మనకి ఇంకా రెండు ఆదివారాలు బాకీ ఉన్నాయి. 2 ఆదివారాలు వచ్చే వారమేమో క్రిస్మస్. మనకి ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఉంటుంది. ఇక్కడ ఉదయకాలం మనకు సర్వీస్ ఉండదు. వచ్చే వారం పొద్దున మనకు ఉదయకాలం ఉండదు. సాయంకాలము మనము యథావిధిగా మనము కలుసుకునే స్థలము అది అభిషేకాలలో ఆ హోటల్లో మనము కలుసుకుంటాము. ప్రత్యేకంగా మరి యేసు ప్రభు యొక్క జన్మను గుర్తు చేసుకుంటూ ఆనందిస్తూ మనం కలిసి మరి ఆనందించాలని ఆశిస్తున్నాం. సిద్ధపడండి. సమయం ఎన్ని గంటలకండి? 6:30 నుంచి వచ్చేసేయండి. త్వరగా వస్తే మనం త్వరగా చేసుకుని భోజనం చేసుకుని వెళ్ళవచ్చు. కాబట్టి వచ్చే వారం కొరకు ప్లాన్ చేసుకోండి. దాని తర్వాత ఇంకొక ఆదివారం ఉంటుంది. ఆఖరుగా సంవత్సరం ఆఖరే ఒక 2 రోజుల ముందు ఆదివారం ఉంటుంది. తర్వాత మనం నూతన సంవత్సరంలో 31వ తారీఖున ప్రవేశిస్తాము. దానికోసం సిద్ధపాటు పడదాం. అయితే ఈరోజు మీకు చెప్పే వాక్యం ఏంటంటే, నూతన సంవత్సరం వచ్చిన నూతన సంవత్సరంలో నూతనంగా ప్రవేశించాలి. అంటే నూతనంగా ప్రవేశించాలంటే పాతవి గతించిపోవాలి. పాతవి అవి ఏవైనా కావచ్చు, అవి గతించిపోవాలి. గతించిపోవాలంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఇశ్రాయేలీలు వారు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు దేవుడు వారికి ఒక పండగని ఆచరణ చెప్తాడు. మొదటిది పస్కా బలి. అంటే ఆ యొక్క మరి బలి పశువు యొక్క రక్తములో వారు తమను తాము పరిశుద్ధి చేసుకోవడం కోసం, అలాగే ఆ రక్తమును బట్టి వారికి ప్రాయశ్చిత్తం కలిగింది కాబట్టి ఆ దినం నుండి దేవునికి ఒక ప్రత్యేక జనంగా ఉండటము, ప్రత్యేకించబడి అక్కడి నుంచి బయలుదేరారు. అయితే అదే విషయంలో కాదు, వారికి ఇంకా ఒక సాదృశ్యంగా పులియని రొట్టెల పండుగ. అంటే వారి దగ్గర ఉన్న పాత పిండి అంతా వాళ్ళు పడేసేయాలి. వాళ్ళ దగ్గర పులిసింది ఏది ఉండకూడదు అని వారికి నేర్పించాడు అని చెప్పి పులియని రొట్టెల పండుగని పెట్టి ఒక 7 దినాలు పులియని రొట్టెలు వాళ్ళు తినాలి. అంటే సంపూర్ణ నూతనంగా కొత్త పిండినే వారు పిసుక్కొని అది పులక ముందే దాన్ని రొట్టెలు చేసుకొని తినాలి అని ఒక 7 దినాలు ఉండాలనేది అదొక పండుగ వారికి దేవుడు ఆజ్ఞాపించాడు. దాంట్లో ఏం చూపిస్తుందంటే, పులిసిన పిండి అంటే రేపు మనకి పెరుగు పెట్టుకోవడానికి తోడు అంటాం. తోడు ఉంటే పెరుగు పట్టుకుంటాం. అలాగే పులియని మనం అందరం తినే బ్రెడ్స్ అని పులిసిన రొట్టెలు, బ్రెడ్ మనం తింటున్నాం కదా, అది అక్కడి నుంచి ఆ రోజు నుంచి కూడా ఉంది. ఈరోజు పిండి పిసుకొని రేపు మనకి పులిన బ్రెడ్ చేసుకుంటే ఈరోజు లేకపోతే కొన్ని గంటల క్రితం ఆ పులిసిన పిండి కొంత తీసుకొని ఆ కొత్త పిండిలో కలిపినప్పుడు ఆ పిండి అంతా పులుస్తుంది అని మన వాక్యం కూడా చెప్తుంది. మనకు తెలిసింది. లేకపోతే ఈ రోజులైతే మనకు ఈస్ట్ అని దొరుకుతుంది, ఆ ఈస్ట్ కలుపుకుంటాం. వాళ్ళు ఆ పిండినే పెట్టుకునేవారు, కొంత పిండి దాంట్లో. అది ఏది ఉండకుండా సంపూర్ణంగా తీసేసి కొత్తగానే వారి యొక్క నూతన జీవితంలోనికి వెళ్ళారు. నూతన జీవితం ఏంటంటే విడుదల కలిగిన జీవితం. అది విడుదల కాదు, ఒక జయవంతమైనటువంటి జీవితం. వారు విజయోత్సవంతో వారు కొన్నట బంధకాలని తెంపుకొని వారు ముందుకు సాగినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అయితే ముందు వారి యొక్క పరిస్థితి ఏంటంటే బంధకాలు ఉన్నాయి. ఆ బంధకాలు వారు విడిపించుకోవాలి. దానికోసమే ఆ యొక్క బలి పశువును అర్పించడం జరిగింది. అలాగే పులియని రొట్టెలు పండుగ చేసుకోవటం జరిగింది. మరి అలాగున వారు అక్కడి నుంచి బయలుదేరారు. అది ఒక నేర్చుకోవాల్సిన విషయం. అయితే మనము ఈ యొక్క సంవత్సరంలో మనం అధిగమించాము అని చెప్పుకోవాలంటే మనము ప్రతిదీ అధిగమించామా, ప్రతి విషయంలోనూ మనం అధిగమించామా అని ప్రశ్నించుకున్నప్పుడు కొన్ని ప్రశ్నలకు వస్తాయి. కొన్ని విషయాల్లో మనము గెలవని విషయాలు ఉంటాయి. ఆ విషయం గురించి మాట్లాడాలని ఆలోచిస్తాను. అది ఏదో కాదు, మన శరీరమును, మన మనస్సును. దీనికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ శరీరానికి, మనసు కొన్ని సమస్యలను వాక్యం చూపిస్తాడు, పరిశుద్ధుడైన పౌలు చెప్తాడు. అది నేర్చుకుందాం. అయితే నేర్చుకున్న తర్వాత ఈ యొక్క సంవత్సరము
నేను గెలిచిన వాడను లేకపోతే అధిగమించాను అని చెప్పుకోవాలంటే ఈ యొక్క శరీరమును మనసును కూడా అధిగమించి దేవుని యొక్క చిత్తమును చేసేవారుగా మనం ఉండాలనే మాటను మనం త్వరగా నేర్చుకుందాం. అయితే మనము ఈ యొక్క శరీరం గెలుచుకున్నాము అని చెప్పడానికి మనము ఒకే ఒక సాదృశ్యం ఏంటంటే, మనం సాతానును గెలుచుకున్నాము అని మనకు తెలిసి ఉండాలి. సాతాను క్రియ ఏదైనా ఇంకా మన జీవితంలో కనబడుతుంది, బంధకాలు లేదా ఏ ప్రాబ్లమ్స్ సమస్యలు ఉన్నాయంటే సాతానును మనం ఇంకా గెలుచుకోలేదు. సాతానును గెలుచుకోవాలంటే మనము చేయవలసింది ఒక విధానం ఉంది. యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. అదేంటంటే మనకు ఒక వాక్యం యాకోబు 4:7 అనేకసార్లు గుర్తు చేస్తుంటాను ఈ వాక్యాన్ని. యాకోబు పత్రిక 4:7. సాతానును అధిగమించాలంటే ఒకటే, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఈ అపవాదిని ఎదిరించే పని ఎప్పుడు చేయాలని మీరు నన్ను అడిగినట్లయితే, నా యొక్క దృష్టిలో నా యొక్క అనుభవ ప్రకారంగా ప్రతిదినము అపవాదిని ఎదిరించాలి. ప్రతిదినము అపవాదిని ఎదిరించాలంటే ప్రతిదినము దేవునికి లోబడి ఉండాలి. అయితే మన మనస్సు అనేక సార్లు దేవునికి లోబడి ఉండదు. అయినా కొంతమంది అపవాదిని ఎదిరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు అపవాదిని మీ దగ్గర నుంచి పారిపోడు, అక్కడే ఉంటాడు. అంటే దేవునికి లోబడుట అనే మాటకు ఇంకా కొంచెం అర్థం చేసుకున్నట్లయితే దాని అర్థం ఏంటంటే, మన యొక్క శరీరము, మనస్సు శరీరము ఏకమై ఉంటాయని మీకు అనేక సార్లు చెప్తాను. శరీరాశను తీర్చడానికి మనసుకు ఇష్టం, అందుకే మనసులో అనేకమైన ఆలోచనలు వస్తాయి. మనసులో వచ్చిన ఆలోచనలు శరీరానికి ఇష్టం. కాబట్టి ఈ రెండింటిని చేయడానికి ఈ రెండు పాటు పడుతుంటాయి. ఈ రెండుకు ఏం చేస్తాయంటే మనలో ఉన్న ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి. మనకు ఆత్మ ఉంది. ఈ ఆత్మలోని పరిశుద్ధాత్ముడు ఉంటాడు మన ఆత్మతో కలిసి. అయితే పరిశుద్ధాత్ముడు మన ఆత్మను నడిపిస్తే, ఒకవేళ మన ఆత్మ మనలను నడిపిస్తే మనం పరిశుద్ధంగా జీవిస్తాం. ఆత్మ మనలను నడిపించాలి అని అనుకున్నట్లయితే ఒక విషయం జరగాలి, ఈ శరీరము అదుపులకు రావాలి. దానికి ఇంకో మాట ఏముంటుందంటే, సిలువ వేయబడాలి. ఈ శరీరము, మన శరీరము సిలువ వేయబడాలి. ఇది వాక్యము, మీకు చెప్పే వాక్యం అంటే మన శరీరమును సిలువ వేసుకొనవలెను అనే విషయము చెప్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూసుకుందాం. చూడండి, 23, 24 చదువుతాను, రెండు కలిసి ఉంటాయి. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. ఎట్టి వాటికి అంటే పైన అక్కడ ఆత్మ ఫలముల గురించి ఉంటుంది. దానిపైన అదే ప్రేమ, శాంతి, సమాధానము, ఇవన్నీ వాటి గురించి అక్కడ రాయబడి ఉంటుంది. వాటికి విరోధమైన నియమం ఏది లేదు. అయితే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తున్నారు. క్రీస్తు యేసు సంబంధులు మీరు అయితే మీరు మీ యొక్క శరీరమును దాని ఇచ్చలు, శరీరం అంటే ఏంటంటే ఆఖరికి ఏమొచ్చింది, ఇచ్చ అంటే ఏంటి, మనసు. మనకు ఆశలు ఎక్కడ పుడతాయి? మనసులో పుడతాయి. ఆశలను, ఇచ్చలను, దురాశలను. ఆశ ఉండటం మంచిదే, దురాశలు ఉంటాయి. దేవునికి ఇష్టము కాని ఆశలు ఉంటాయి. అటువంటి ఎందుకు ఆశ లేకపోతే ఏ పని మనం చేయలేము. ఆశతో పని, ఎందుకంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నాడు. ఆశ దేవునితో ఉండాలనే ఆశ, పరిశుద్ధాత్మతో నింపబడే ఉండాలనే ఆశ. ఈ ఆశలు మంచివి. అయితే శరీరం యొక్క ఇష్టము చేయాలని ఆశ దురాశ. ధనము ఎక్కువగా సంపాదించేసేయాలనేది అది దురాశ. లేకపోతే ఇతరులు ఏదైనా నేను పొందుకోవాలి, అది నాకు దొరికేయాలి అనుకోవడం దురాశ. అటువంటిది అది మన మనస్సులో ఉంటుంది. ఇచ్చ అంటే మనస్సులో వచ్చేది. మన ఇచ్చ అంటే మన ఇష్టము, అది మనస్సులో వస్తుంది. వీటిని సిలువ వేయాలి. ఇంకో వాక్యము, అది గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు తన గురించి చెప్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు. ఇక్కడ నేను అనే మాటను గుర్తుపెట్టుకోండి పక్కనే. కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము
నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను శరీరంలో ఉన్నాను. ఈ శరీరానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత మాట్లాడతాను దాని గురించి. అయితే ఈ శరీరంలోనే జీవిస్తున్నాను. అయితే ఏం చేస్తానంటే నా కొరకు చనిపోయినటువంటి తను తాను అప్పగించిన దేవుని కుమారుని విశ్వాసముతో, ఆ విశ్వాసం ఏంటంటే యేసు నా కొరకు అప్పగించుకోవటమే కాకుండా శిలువ మీద మరణించి తన రక్తమును చెందించాడు. ఆ రక్తము వలన, ఆయన పొందిన శ్రమల వలన, ఆయన పొందిన కష్టం వలన, ఆయన పొందిన మరణం వలన నా యొక్క పాపములు పోయినవని నమ్ముచు విశ్వసించుచు నేను శరీరంలో జీవిస్తున్నాను. ఆ విశ్వాసము నాకేం సహాయం చేస్తుందంటే నా యొక్క శరీరాన్ని సిలువ వేయడానికి సహాయం చేస్తుంది. హల్లెలూయా. ఆ విశ్వాసం లేకపోతే సిలువ వేయలేం. ఏమని యేసుక్రీస్తు నా కొరకు కష్టపడ్డాడు. అయితే ఈ శరీరాన్ని నేను దీన్ని ప్రేమించను, యేసును ప్రేమిస్తాను, ఈ శరీరాన్ని సిలువ వేస్తాను. అందుకే అన్నాడు నేను మన మాటను గుర్తుపెట్టుకోండి, దాని అర్థం ఇంకా ముందుకెళ్ళి చెప్తాను. సిలువ వేయబడి ఉన్నాను. నేను అంటే ఆ మాట అర్థము స్వార్థము, నా సొంతము, నన్ను గుర్చిన మాటలు, నన్ను గుర్చిన విషయాలు అన్నీ నేను అనే మాట మనకు చాలా ఇష్టము. అర్థమైందా? మీకు ఇష్టం అర్థమవుతుందా? నేను అంటే మీకు అన్ని విషయంలోనూ మీ సొంత విషయంలో మొదట జరగాలి. నా సొంతానికి అవసరము, నా సొంత అవసరం తీరాలి, నా ఇష్టము జరగాలి అనేది నేను. ఇంగ్లీష్లో ఐ అంటాం. నేను అయితే సెల్ఫిష్నెస్, సెల్ఫ్ అని కొన్ని మాటలు, ఈ మాటలను గుర్తుంచుకోండి. ముందుకెళ్దాం. అయితే ఈ యొక్క శరీరాన్ని మనము ఎందుకు సిలువ వేయాలి అనే ప్రశ్న వచ్చినప్పటికీ అదే గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూసుకుందాం. గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఒక తిన్నగా ఉన్నటువంటి మాట. ఈ యొక్క మాటకు వ్యతిరేకం వేరే మాట లేదు. ఈ శరీరము ఆత్మకు వ్యతిరేకమే. ఎప్పుడు ఆత్మ ఈ శరీరానికి వ్యతిరేకం. ఈ మధ్య ఎప్పుడు ఇద్దరి మధ్య కూడా మనలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ముందు చదువుకుందాం. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందు. నాకు తెలిసి, మీకు తెలిసి, మీకు అందరికీ కూడా మంచోళ్ళుగా ఉండాలంటే ఇష్టం. అవును కదండి? మీకు ఎవరికి కూడా పాపం చేయాలని ఇష్టం లేదు. అవునా? అవునా? మీరు అవును కనడం మీరు ఇష్టమని అర్థం. మీరు అవునంటే మీకు ఇష్టం లేదు. పాపం చేయటం అంటే మీకు ఎవరికి ఇష్టం లేదు. మీ హృదయంలో, మీ యొక్క ఆలోచనలో పాపం చేసి పాపంలో జీవించాలి, ఏదైనా చేయాలని మనకు ఎవరికి ఇష్టం లేదు. అయితే ఏం చెప్తున్నాడంటే ఈ శరీరము ఆత్మకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ శరీరం మనలను డామినేట్ అంటారు. ఇంగ్లీష్లో డామినేట్ అంటే అది కూడా అధిగమించడం అర్థం. డామినేట్ కానీ కరెక్ట్ వర్డ్. మన మీద ఈ శరీరము మన ఆత్మ మీద అధికారం చేస్తుంటుంది. ఎందుకు? ఈ శరీరం మనకు తెలుసు, దీనికి ఆకలిస్తే ఆపుకోలేము. ఆత్మకు ఆకలేదు. ఈ యొక్క భోజనం తినే ఆకలి ఆత్మకు ఉండదు. ఈ శరీరానికి కావాలి. ఆత్మకు నిద్ర అవసరం లేదు. ఆధిపత్యం, ఎస్. ఆత్మకు ఈ శరీరం ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది మన మీద, మన ఆత్మ మీద. దేవునికి మనకి కనెక్షన్ ఎక్కడంటే ఆత్మకు దేవునికి మాత్రమే. అయితే దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు. మరి అయితే ఇచ్చేయమంటాడంటే నా ఆత్మ వలన, పరిశుద్ధాత్మ శక్తి వలన ఈ శరీరాన్ని మీరు అధిగమించాలి, కంట్రోల్లో తీస్తా. అంటే దీనిని సిలువ వెయ్యాలని అర్థం. దీనికి ఇష్టమైనది చేయనప్పుడు శరీరానికి కోపం వస్తూ ఉంటుంది. నేను కొడతాను, ముందుకు వెళ్ళిపోదాం, అర్థం చేసుకుందాం ఇంకా. కానీ కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ ఎదుగుతుందో, ఆత్మ ఎదగాలి, ఆత్మ మనుష్యుడు ఎదగాలి, ఈ శరీర మనుష్యుడు బలహీనుడు కావాలి. ఇది పద్ధతి. అది చేసినప్పుడు మనం ఆత్మను, శరీరాన్ని అధిగమించి ఆత్మ మనుషులు జీవిస్తాం.
మనకి ఇష్టమైన అయితే ఎక్కువగా జరిగే విషయం ఏంటంటే మనందరికీ రోజు జరిగే విషయం ఏంటంటే ఈ శరీరమే అధిగమిస్తుంది. ఎందుకు? ఇది మనకు కనబడుతుంది, దీనికి ఆకలి ఆకలి అనే శరీరాశులు అన్నీ ఉన్నాయి కాబట్టి అధిగమిస్తుంది. అందుకు ఆత్మ అణిగిపోతుంది. ఆ ఆత్మ అనగకుండా చూసుకునే బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. ముందుకు వెళ్ళిపోదాం. ఈ యొక్క ఆత్మ, ఈ యొక్క శరీరం ఏంటంటే ఈ యొక్క సిన్ఫుల్ నేచర్, ఇంకో యాంప్లిఫైడ్ వర్షన్ ఉంటుంది, సిన్ఫుల్ నేచర్, మనలో ఉన్నటువంటి పాప సంబంధమైన స్వభావము. అది ముందుకెళ్దాం. మరి ఆ రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో పౌలు ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఇంకా నొక్కి చెప్తాడు. రోమీయులకు రాసిన 7వ అధ్యాయము 18వ వచనం, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. ఒక స్పష్టమైన మాట. మీకు ఇష్టమైన ఇష్టము కాకపోయినా, నాకు ఇష్టమైన ఇష్టం కాకపోతే నేను పాస్టర్ని, నాకు అన్నీ బాగుంటాయని చెప్పడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ పౌలు తన గురించి చెప్తున్నాడు. నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగను, మేలైనది చేయవలని నా కోరిక నాకు కలుగుచున్నది. మేలైన చేయాలి నాకు ఇష్టంగా ఉంది, దాన్ని చేయుట నాకు కలగటం లేదు. బాగుండాలి, చక్కగా మాట్లాడాలి, అందరిని ప్రేమించాలి, అందరిని క్షమించాలి అని ఆశ ఉంది. క్షమించలేకపోతున్నాను, ప్రేమించలేకపోతున్నాను. పాపం చేయకుండా ఉండాలని నాకు తెలుసు, ఆయన పాపం చేయకుండా ఉండకుండా నా శరీరం నన్ను ఆపుతుంది అంటున్నాడు. ముందుకెళ్ళిపోదాం. 19వ వచనం, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడును చేయుచున్నాను. మేలు చేయాలని మీకు అందరికీ ఇష్టమే, మా వాక్యం చెప్పినట్లా నేను చేయాలని మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు, కుదరట్లేదు. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. 20వ వచనం, నేను కోరని దానిని చేసిన ఎడల దాని చేయునది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. ఒక మాట మీకు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ శరీరానికి ప్రాబ్లం అంటే, ఆదాము పాపము చేసినప్పటి నుంచి శరీరంలో పాపం నిలిచిపోయి ఉన్నది. అది అలాగే ఉంది. మనం తిరిగి జన్మించాం కదా, పాపములకు క్షమాపణ దొరికింది, కానీ ఈ పాప శరీరంలో పాపము అలాగే నిలిచి ఉంది. దాని అర్థం అది మనను పరిపాలిస్తూనే ఉంది. అయితే దేవుడు మనకు శక్తినిచ్చాడు. ఆ శక్తి ఏంటంటే ఈ పాపాన్ని అధిగమించగలిగే శక్తి సహాయంగా ఇచ్చాడు. వాక్యం ఇచ్చాడు. వాక్యము ఇచ్చి వాక్యముతో ఆ పాపాన్ని కడుక్కోవచ్చు. దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ శక్తితో మనం పాపాన్ని ఏలవచ్చు. ఇది మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. ఇది లోకస్తులకు జరగదు. అందుకే లోకస్తులు పాపాలు చేసి ఎందుకు చేస్తాను అని వాళ్ళ గురించి అనుకుంటాం. వాళ్ళకి శక్తి లేదు. మీకు అందరికీ నాకు ఆ శక్తి ఉన్నదే. అయితే ఆ శక్తి చేత ఏమి చేయాలంటే ఈ శరీరాన్ని సిలువ వేయాలి, అంటే అదుపులో కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనకు పద్ధతి ఏంటి? దీనికి కొన్ని విషయాలు చూసుకుందాం. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కొన్ని వచనాలు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు. ఆ మాట చూడండి. శరీరానుసారం అంటే లోకస్తులందరూ, అందరూ. అయితే ఆత్మానుసారులు, చెప్పాను కదా దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడని, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సుంతురు. మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీ మనస్సు దేని మీద ఉంది? అది మీకు ఏం చెప్తుందంటే మీరు శరీరానుసారులా ఆత్మానుసారులా. మీ మనసు ఆత్మీయ విషయాన్ని ఆలోచిస్తుందని దేవుడు వస్తాడు, యేసుప్రభువు వస్తాడు, ప్రార్థన చేయాలి, నాకు ఎవరికో సువార్త చెప్పాలి, లేకపోతే కొంచెం నేను వాక్యం చదువుకోవాలని మనసులో మీకు మాటలు వచ్చినప్పుడల్లా మీరు ఆత్మానుసారులుగా ఉన్నారు. అది కాకుండా శరీరం, ఏం భోజనం చేయాలి, ఎలా నిద్రపోవాలి అనుకోవడం కూడా శరీరమే. అదికి మించి వెళ్తే మన శరీరాశలు అందరికీ మీకు తెలుసు, మీ కళ్ళాశలు మీకు తెలుసు, అవన్నీ చేయాలని మనకి అందరికీ ఉంటుంది. అది స్వభావము, అది స్వభావం అంతే ఉంది. దాన్ని విడిచిపెట్టుకోవడం మనకంత సాధ్యం కాదు. అయితే ఏమన్నా ఆత్మానుసారులు ఆత్మ విషయం మనస్సును, మన మనస్సును ఆత్మానుసారమైన విషయంలో పెట్టుకుంటే అది మంచిది. ఇక్కడ ఏమనంటే శరీరానుసారమైన మనస్సు మరణము,
ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైంది. మీకు నిత్య మరణం కావాలా, నిత్య జీవం కావాలా? కానీ మీ ఆలోచనలు ఆత్మానుసారంగా పెట్టుకోవడానికి మీరు కష్టపడి ప్రయత్నం చేస్తే దేవునికి స్తోత్రం. చేయకుంటే కష్టం, అది చేయాలి. ఎందుకు? దేవుడు సహాయం ఇచ్చాడు. 7వ వచనం, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏ మాత్రము లోబడదు. కాగా శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచ నేరరు. అందుకని ఈ శరీరాన్ని సిలువ వేయాలి, దీన్ని కష్టపెట్టాలి. ముందుకెళ్ళిపోదాం. ఇక ఈ వాక్యం చూస్తే మాకు అర్థం వల్ల ఆ వాక్యం ముందు చెప్పాను కదా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని వాక్యం చెప్పాను. ఆ మాటను లోతుగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను అనే మాట గురించి మళ్ళీ చెప్తాను. ఈ నేను అంటే ఇక్కడ మొదట సిలువ వేయబడిసింది నేను, నాకు ఉన్నటువంటి నేను, నన్ను గురించి అనే విషయాలను అదుపులో తీసుకోవాలి. ఏంటవి? కొన్ని విషయాలు. మనకు అందరికీ ఉన్నటువంటి స్వార్థము మొదటిది. స్వార్థపరులుగా ఉండకుండా చూసుకోవాలి. రెండవది, మనకు ఉన్నటువంటి సెల్ఫ్ సెంటర్డ్నెస్, అంటే ప్రతి విషయంలోనూ నన్ను గుచ్చే, నేను అన్నీ కూడా నా మీదనే ఆలోచనలు. నేను చేసే పని కానీ, ఒకరితో చేసే పని కానీ, నా ఇంట్లో చేసే నా భార్యతో నేను మాట్లాడిన విషయాలు కానీ, నా పిల్లలతో అని ముందు నాకు చూసుకుని తర్వాత వాళ్ళకి చూడటం, ఇది నా అనే మాట. ఈ సెల్ఫ్ని మనం అదుపులో కాదు, కంప్లీట్ కంట్రోల్లో తీసుకురావాలి. తర్వాత నా అనే మాట, నన్ను నేను ఇతరులకు చూపించుకోవటం. నేను ఇది గొప్ప పని చేయగలను, ఆ పని నేను చేయగలను, ఆ పని నేను ఇలా చేయగలను అని నన్ను గురించి నన్ను ముందుకు తోసుకోవడం. కొంతమంది కంపెనీస్లో వాళ్ళు ఏం చేస్తారు, పనిచేసే వాళ్ళు కొంతమంది వాళ్ళ బాసులకి నేను అది చేస్తాను, అది వాళ్ళు ముందుకు వచ్చి చూపించుకుంటూ వాళ్ళు చూపించుకోవడం ప్రయత్నం చేస్తారు. రెండవది సెల్ఫ్ ప్రమోషన్ అంటాం. అంటే మిమ్మల్ని మీరు అదే మాట, అది ప్రొజెక్షన్, అది ముందు. రెండు ప్రమోషన్ అంటే నేను తమ్ముతో హెచ్చించుకోవటం అనమాట, అన్ని విషయాలు హెచ్చించుకొని చెప్పుకోవటం. ఇంకోటి సెల్ఫ్ బోస్ట్ఫుల్నెస్, అంటే తాను గురించి ప్రగల్భాలు పలుకుకోవటము. మా ఊరిదండి, మా ఇల్లు, మా ఫ్యామిలీ ప్రత్యేకమైన ఫ్యామిలీ అండి, మా యొక్క తండ్రి ఇదండి, మా తల్లి ఇది, మా కులం ఇది, మా పెద్ద కులము, లేకపోతే మాకున్న ఇల్లు ఇది, నాకున్న కారు ఎలాంటిదో మీకు తెలుసా, లేకపోతే నా భార్య ఎలాగ ఉంది, నా భర్త ఎలాగ ఉన్నాడు, నా పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎంత పైకి వచ్చారు అని తమ్మునుగా గురించి చెప్పుకోవడం. బోస్టింగ్ అంటారు ఇంగ్లీష్లో, ప్రగల్భాలు చెప్పుకోవటము. ఇది కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం తెలియకుండా చేస్తాం ఇవి చాలా. ఇంకోటి సెల్ఫ్ ఇంపార్టెన్స్, నాకు ప్రాధాన్యత కావాలి. కొంతమంది స్పష్టంగా ఓపెన్గా వారికి ఉన్న కొన్ని స్థలాలు ఉంటాయి చర్చెస్లో, ఆ స్థలము వాళ్ళకి కావాలి వస్తే అది ఎవరికైనా ఎంతవరకు అంటే అక్కడ ఎవరైనా కూర్చుంటే ఇది నా స్థలం లెక్కించాలని అని చెప్పేస్తారు చర్చెస్లో. బయట కాదని చెప్పేది, ప్రపంచంలో ఉంటారు. నాకు తెలుసు మా సంఘాల్లో జరిగినాయి ఇవి. ఇక్కడ మేము కూర్చుంటాం, మీరు కూర్చున్నారంటే అక్కడ మీరు ఇంకో చోట చూసుకోండి, లేపేసి పంపిస్తారు చర్చ్లో. వారి యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పీపుల్. ఎక్కడైనా ఇద్దరు ప్రోగ్రామ్స్ నేనే చేయాలి, ముందుకెళ్ళిపోతారు. ఇది పని నాది, నేను చేయాలి, నాకు ఈ ప్రార్థన నాకు ఇవ్వలేదు, నాకు పాస్టర్ గారు ప్రార్థన ఇవ్వలేదు, లేకపోతే నా పాస్టర్ గారు నన్ను ఎదరికి పిలవలేదు, పాస్టర్ నాకు ప్రత్యేకంగా చూడలేదు అని పాస్టర్ గారే కాదు బయట ఎవరైనా నాతో మాట్లాడలేదు. వచ్చి కొంతమంది అక్కడ నిలబడతారు, అందరూ వెళ్ళి వాళ్ళని విష్ చేయాలి. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చేయరు, నిలబడతారు. అలాగే నన్ను ఎవరు అడగలేదు ఉన్నారు. మా ఇంగ్లీష్ చదువులో కొంతమంది ఉన్నారు, ఇక్కడ కూడా కొంతమంది ఉంటారు, నాకు తెలీదు, అలా ఉంటారు. అది సెల్ఫ్ ఇంపార్టెన్స్. ఇంకోటి సెల్ఫ్ అంబిషన్, మనకు సొంతం అనేకమైనటువంటి అంబిషన్స్ అంటారు ఇంగ్లీష్లో. దేని ఐడియా, అంబిషన్స్ కోరికలు. నేను అది చేయాలి, ఇది చేయాలి, అలా ఆ పైకి వెళ్ళిపోవాలి, ఇంత పైకి ఎక్కిపోవాలి, ఎంత పెద్ద చేసేయాలి, అది చేసేయాలి, ఎంత సొంతానికి వచ్చిన విషయాలు. ఈ విషయాలన్నీ మన మనస్సులో తిరుగుతూ ఉంటాయి. ఈ మనస్సులో తిరిగినప్పుడు మన మనస్సు దేవునితో సంబంధము కలిగి ఉండదు. ఆ టైంలో ఇదే చాలామంది ఆలోచించేటప్పుడు కొంతమంది సమస్యలను ఆలోచిస్తారు. మీకు వచ్చిన కొన్ని సమస్యలు, ఆ ప్రాబ్లమ్స్ని ఆలోచిస్తారు.
అయితే దానిని కూడా ఆలోచించకుండా మీరు ఉండి దేవుని సమస్యల నుంచి మీరు బయటకు రావాలంటే మీకున్న సమస్యను పక్కన పెట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క కృపని, దేవుని యొక్క క్రియలను గుర్తు చేసుకున్నట్లయితే మీ సమస్యలు కిందకి వెళ్ళిపోతాయి, మీరు పైన ఉంటారు. అధిగమించటం అంటే అది. కాబట్టి శరీరాన్ని అధిగమించిన తర్వాతే మీరు చెప్పొచ్చింది ఒక సాక్ష్యం ఏంటంటే, ఈ సంవత్సరం నా శరీరాన్ని అధిగమించగలిగాను. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించాలని చెప్పాను కదా. కాబట్టి దానికి ఎలా ప్రవేశించాలంటే, మొదట ఈ యొక్క శరీరాన్ని సిలువ వేసి దీన్ని ఫినిష్ చేసి నూతనముగా నూతన మనస్సుతో మనము నూతన సంవత్సరం ప్రవేశిస్తూ నూతన విధానాలను మనం చేపట్టినట్లయితే దాంట్లో మనము అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. అయితే ఎలాగ దీన్ని ఈ యొక్క సిలువ ఎలాగేయాలంటే, దీన్ని ఏమంటారంటే యాగం, బలియాగం వర్క్ చేసేయాలి. ఈ సెల్ఫ్ని బలియాగం చేయాలి. తర్వాత రెండోది మనస్సును నూతన పరచబడినట్లుగా అప్పగించుకోవాలి. మూడవది ఈ లోకానికి సమానమైన జీవితాన్ని జీవించకూడదు, లేకపోతే లోకానుసారమైన జీవితము జీవించకూడదు. దానికి వాక్యం చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం కూడా. రోమిలకు రాసిన పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగముగా మీ శరీరాలను సమర్పించుకోవాలి. మనం మోకరిస్తామే, సాష్టాంగ పడతామే, చేతులు ఎత్తుతామే, ఇది యాగము. చేతులు ఎత్తమని పాస్టర్ సతీష్ గారు ఆరాధించేటప్పుడు ఎత్తండి అని చెప్పే పని మీకు అవసరం లేదు. ఆయనకు చెప్ప అవసరం లేదు. ఆయన ఎందుకు చెప్తున్నారో అని మీరు అనుకుంటే మీరే కారణం. ఎవరు కారణం? ఎవరు అంటే మీ చేతులు ఎత్తేవారు ఆ మాట చెప్పొద్దునండి. ఎత్తనవారు అందరూ, కొంతమంది ఆరాధన కానీ చేతులు ఆటోమేటిక్గా ఎత్తుకుంటారు, చెప్పవసరం లేదు. కొంతమంది అలాగే చెప్పినా అలాగే పట్టుకుని ఇలాగే ఆ చేతులు పైకి లెగవు, అదేదో తప్పు అనుకుంటారు. కొంతమంది ఎందుకు చేయలేదు ఇలాగా అనుకుంటారు. కొంతమందికి ఎందుకు నన్ను చేతులు ఎత్తి నన్ను అందరూ చూస్తారు అని కొంతమంది, అది వేరే విషయం. కొంతమంది ఎందుకు అవసరం లేదు, చేతులు ఎత్తేనా దేవుడు ఉంటాడు అనే గర్వభావము. అది అందుకే పాస్టర్ సతీష్ గారు చెప్పారు, గర్వం ఉంటే ఇవన్నీ చేయరు. కొంతమంది తెలుసు, మాకు ఇంగ్లీష్ చర్చ్లో కూడా ఉన్నారు, ఎత్తమంటే ఎత్తరు వాళ్ళు, అంతే. సంఘం అంతా ఎత్తుతుంది, వాళ్ళ చేతులు మాత్రం లెగవు. చెప్తారు, వింటారు, మరి ఏమనుకుంటారో వారికి, మాకు తెలియదు, వారికి ఏం తెలియదు సంగతి తెలియదు. ఆత్మీయమైనటువంటి పక్షవాతం. ఈ మాటలు జోక్గా అనిపించవచ్చు, కానీ ఈ యొక్క శరీరంను బలియాగం చేయాలి. శరీరాన్ని దేవుని సన్నిధిలో లొంగ తీసుకోవాలి. అది శరీరానుసారంగానే చేయాలి. అది అంటే మోకరించాలి. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు కొంతమంది తెల్లలు నేర్పించారు ఇవన్నీ. మీరు సోఫా మీద ఎలా కూర్చొని చేతి ఎలా పెట్టుకొని ప్రార్థన, కొంతమంది ఎలా తిరుగుకుంటూ చేతి జేబులో పెట్టుకుని ప్రార్థన, ఇవన్నీ రకరకాలుగా ప్రార్థన చెప్తూ ఉంటారు వాళ్ళు. అయితే దేవునికి ప్రార్థన చేసి యేసు ప్రభువే మనకి మాదిరి. ఆయన ప్రార్థించడం విన్నప్పుడు మోకరించి నేల మీద పడి, తన ముఖం మీద పడి ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అనేక మంది అలాగ వాక్యంలో మనకు కనబడుతూ ఉంటారు. కాబట్టి మోకరించే ప్రార్థన అవసరం. అది ఒక శరీర యాగానికి ఒక సాదృశ్యంగా కనబడుతుంది. ఇంకా 2వ వచనానికి వస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. దేవుని చిత్తమేదో ఏం చేయాలి? దేవుని చిత్తం పరీక్షించాలంటే ఏం చేయాలండి మనం? దేవుని చిత్తం పరీక్షించాలంటే ఎలా తెలుస్తుంది మనకి? చెప్పండి.
కొంచెం ఇద్దరు ముగ్గురు చెప్తే కాదు, దేవుని చిత్తము తెలుసుకోవాలని మీకు ఒకే ఒక మార్గం. ప్రసంగాలు వినొచ్చు, ప్రసంగాలు కూడా చెప్తారు. ప్రసంగంలో మేము మీ దగ్గర ఒక 50 సంవత్సరాల ప్రసంగం చేసిన బైబిల్ అంతా చెప్పడానికి వీలు పడదు. అర్థమైందా? చాలా విషయాలు చెప్పిన ఎక్కువ చెప్తాం, ఎందుకంటే చెప్పిన మీరు చేయట్లేదు, మళ్ళీ చెప్తాం. అట్లా చేయట్లేదు కాబట్టి చెప్తాం. అయితే ఇక్కడ ఏమన్నా అంటే దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనినట్లు, అంటే ఈ వాక్యాన్ని అందుకే ధ్యానం చేయమంటాడు. అక్కడ యెహోషువ చెప్తాడు, ఈ వాక్యం దివారాత్రమును ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు. అది అక్కడ చెప్పిన మాట. అలాగే కీర్తన, మొదటి కీర్తన చాలా చాలా స్పష్టం. దివారాత్రం ధ్యానించిన ఎడల మీరు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఎందుకంటే అక్కడ దేవుని చిత్తమే ధ్యానించినప్పుడు దేవుని చిత్తమేదో మీరు ఆలోచిస్తూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని గూర్చిన ఆలోచనలు మీకు ఉంటాయి. మీరు శరీరానుసారంగా జీవించరు. అంటే శరీరంలో ఉన్న అవసరాలు ఆయా సమయంలో తీర్చుకుంటే అవసరం మనకుంది, తీర్చుకోవాలి. అయితే మన ఆలోచనకు ఎక్కువ సమయం దేవునికి ఇచ్చినట్లయితే అనవసరమైన ఆశలు, దురాశలు మనకు రావు. ఇక్కడ ఏమనంటే దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారి, ఇక్కడ ఇంగ్లీష్లో అంటే రెన్యూ యువర్ మైండ్. మీ మనస్సు మారాలంటే దేవుని చిత్తమేదో పరీక్షించాలి. దేవుని చిత్తం తెలుసుకున్నప్పుడు మనస్సు మారుతుంది. అప్పుడు మీరు రూపాంతరం పొందుతారు, మీలో ఒక మార్పు వచ్చేస్తుంది. అది దేవుని వాక్యంను జాగ్రత్తగా ధ్యానించటం వల్లనే. మనం దేవుని వాక్యం చదివినప్పుడల్లా చాలామందికి నిద్ర వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మీ శరీరము మీ మనసు, మీ యొక్క ఆత్మకు కనెక్షన్ ఇష్టపడట్లేదు. రెండవది, సాతాను దానిని ఆధారం చేసుకుని మిమ్మల్ని ఏలుతూ ఉంటాడు. కాబట్టి నేను అన్నిటినీ అధిగమించాను అని చెప్పిన గంతులేసే ఆధిపత్యం మనకు లేకుండా ఉంది, లేదు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మీరు ఏం నేర్చుకోవాలంటే, నేను అన్నిటిని అధిగమించాలని చెప్పాలంటే మొదట నన్ను, నా మనస్సును, నా శరీరమును కూడా అధిగమించి తీరడం కోసం మీరు కొన్ని పనులు చేయాలి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. లోకం ఇక్కడ పెట్టాడు కదా, లోక మర్యాదను అనుసరింపకనే మాటకు వచ్చేటప్పటికి దాన్ని ఏంటి, లోకం అంటే ఏంటి చూసుకోవాలంటే, 1వ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకంలో ఉన్న వాటినంటే మీరు భోజనం ప్రేమించొద్దని కాదు, లోకంలో ఉన్నదే అది తినాలి, అయితే కరెక్ట్గా తినాలి. నిద్ర ప్రేమించకూడదంటే కాదు, నిద్ర మనకు అవసరం కావాలి. భార్య భర్తల మరి ఆ యొక్క సంబంధము అవసరమే. భార్య భర్తల బయట ఉన్న సంబంధం అది లోకం, దేవుడు ఏర్పాటు చేసింది కాదు. అలాగే ఇటువంటి కొన్ని అవసరాలు శరీరానికి అవి కాకుండా లోకమైనను లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. అనేక వస్తువుల గురించి ఆశలు, వాటి గురించి ఉండకూడదు. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా, ఒకటి శరీరాశ. శరీరానికి అనేక ఆశలు ఉన్నాయి, నిద్ర, ఆహారం తినాలి. తర్వాత వాట్ ఈస్ లగ్జరీ మీన్స్, లగ్జరీ సుఖభోగములు, అది సుఖభోగములు, శరీర సుఖభోగాలు. మనకు సుఖం ఉండాలి, సుఖము మంచిది. భోగం అనేది సుఖానికి మించింది. అర్థం చేసుకుందాని అర్థం అది. అంటే ఈ లోకంలో మనకి మంచి బెడ్ ఉండాలి, లేదు నా బెడ్కి ఇలా లోపలికి ఇలా కూస్తే లోపలికి ఇలాగెళ్ళిపోవాలి, 4 ఇంచులు లోపలికి వెళ్ళాలి, లేదా కూర్చుండగానే పోయిన చిన్న వెనకాల బెడ్. మనకి ఎలక్ట్రిక్ బెడ్స్ దొరుకుతున్నాయి, కొన్ని కోచ్ డబ్బులు ఉన్న వాళ్ళు కూర్చుని దానికి ప్రోగ్రామ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా అయిపోద్ది. బెడ్ మీదే అక్కడికే టేబుల్ వచ్చేయచ్చు, టేబుల్ పెట్టుకుని అక్కడే కూర్చొని భోజనం చేసేయచ్చు, మంచం దిక్కుండా భోజనం అన్నీ చేసేయచ్చు. భోగం అంటే అది. ఇలాంటిని ఆశించకూడదు. లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకూడదు. ఎవడైనా లోకం ప్రేమించడం తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతే అనగా శరీరాశయు, నేత్రాశ. రకరకమైన నేత్రాశలు ఉంటాయి. మంచి విషయాలను చూసే ఆశ,
చెడు విషయాలు చూసే ఆశ మీకు తెలుసు. చెడు విషయాలు చూసే ఆశ మీలో ఉన్నప్పుడు దానిని అదుపులోకి తీసుకోకపోతే లాభం లేదు. అంటే మీరు శరీరానుసారంగా జీవిస్తున్నారు, అంటే మీరు ఆత్మానుసారంగా జీవించలేదు. మీరు ఆత్మానుసారంగా జీవించట్లేదంటే దేవునికి మీకు సంబంధము కట్ అయిపోయింది. జీవపు డంబము, గర్వము, కోపము, అహంకారము, ఇదే జీవపు డంబము. నేను ఆఖరికి వచ్చేటప్పటికి నాది, నేను అనే విషయము నీలో ఉన్నట్లయితే ఇది మీకు కనబడకుండా అందరికి కనబడే విషయం. ఇది మీకున్నది మీకు కనబడదు. మీకు అహంభావం ఉన్నా, మీకు డంబం ఉన్నా, మీరు అనుకున్న నేను బాగానే ఉన్నాను, ఇది నాకు నా హక్కు అనుకుని మీరు జీవిస్తారు. ఇతరులకు అందరికీ కూడా అది చాలా అసహ్యంగా, చెడుగా కనబడుతుంది. కొంతమంది ఇలాగే నడుస్తారు, చేతులు రెక్కలు ఎలా పెట్టుకుని నడుస్తారు. అలా ఉండాలి అంతే, అలాగే ఉండాలి అంతే. అది అలా ఉండకుండా ఉండలేరు అనుకుంటారు. ఇది నేను అలా ఉంటే నేను గొప్పవాడిని. కొంత చూపించకుండా అహంభావం కలిగిన ఉంటారు. చూపించకుండా కూడా అహంభావం కలిగి ఒక ఆయనకి చాలా హంబుల్ మ్యాన్, అంటే తగ్గింపు మనిషి అని ఆ కంపెనీలో ఒక అవార్డు ఇచ్చారు. సో ఒక ఆయనకి ఇచ్చారు, నిజంగా తగ్గింపగలవాడు. ఆ అవార్డు ఏమంటారు బ్యాడ్జ్ లాంటిది. అది ఇచ్చేసిన తర్వాత ఆయన చాలా తగ్గింపు మనిషి అతను. అయితే మరుసటి రోజు కూడా బ్యాడ్జ్ పెట్టుకుని కంపెనీకి వస్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? రోజు పెట్టుకుని వస్తాడు. ఆయన బ్యాగ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ తగిలించుకొని వస్తున్నాడు. అది అంటే తగ్గింపే మనిషే. ఇప్పుడు ఆ మొహం వచ్చేసింది అనమాట. ఈ విషయాలను మనం తండ్రి వల్ల, ఇవన్నీ కూడా తండ్రి వల్ల పుట్టిన కాదు. కాబట్టి లోకంలో దాని ఆశ గతించిపోవచ్చును, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మీరు ధరించుకొనవలెను. ఇంగ్లీష్లో అండ్ దే పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ which after God is created righteousness and true holiness. Can I put the 23 in English? ఏమంటుంది? And be renewed in the spirit of your mind. ఈ మాట కొంచెం తెలుగులో అంతా చిత్తవృత్తి అంటే మీకు అర్థం కాదు. renewed in the spirit of your mind. మీ యొక్క ఆత్మలో మీరు నూతన పరచబడుట, లేకపోతే పునరుద్ధరణ పొందుట అని మనం మీటింగ్ పెట్టుకున్నాం. పునరుద్ధరణ చెందాలని. ఆ రోజు చెందుంటే ఆ తర్వాత రోజు ఏమైందో మాకు తెలియదు. మరి ఇంకా అది ఉందా లేదా మీకు ప్రత్యేక మీటింగ్లో? అది నడుస్తున్నారా? దానిలో మీరు నడుచులేదా? కాబట్టి నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆఖరిగా అది ఎలాగొస్తుందంటే ఆ నవీన స్వభావము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17, కాగా ఎవడైనను క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. క్రీస్తునందే నూతనత్వం మనకు కలుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే. ఇంకోటి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నట్లా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాదు. అందుకే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవాలి చెప్తున్నా. క్రీస్తు ఆత్మ లేకపోతే మీరు క్రీస్తు వారు కాదు. ఆఖరుగా ఈ శరీరాన్ని సిలువేయాలంటే ఉపవాసము ఒక మంచి సాధనం. ఉపవాసం మీరు శరీరం అదుపులో లేనట్టు మీకు అనిపడినప్పుడు ప్రత్యేక ఉపవాస దినాలను మీరు ప్రకటించుకోవాలి. మీరు నేను నెక్స్ట్ 3 రోజులు ఉపవాసం ఉంటాను, కఠినంగా ఉంటాను. ఎందుకంటే శరీరము మీకు మాట వింటలేదు. ఏదో ఆలోచనలు వస్తున్నాయి, విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి. మీరు మీ శరీరాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. ఉపవాసం చేయండి. అక్కడ ఆఖరుగా పరిశుద్ధుని పౌలు మాట చెప్తున్నాడు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము. 1 కొరింథీయులు 9:27, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత
నేనే భ్రష్టుడనైపోదునేమో అని ఒక ప్రశ్న ఉంది దానికి. అని నా శరీరమును నలుగగొట్టి దానిలో పరుచుకొంచున్నాను. పరిశుద్ధుడైన పౌలు అని అంటాం, అపోస్తుడైన పౌలు. ఆయన మాటలు అంటే ఆయనకే ఇంత కష్టంగా ఉంటే నీకు నాకు ఉండదా? ఆయన అందుకే ఉదాహరణ చెప్పాడు, నా శరీరాన్ని నలగొట్టుకుంటా ఉన్నాను. ఇంగ్లీష్లో ఐ బీట్ మై సెల్ఫ్ అంటాడు. ఇంగ్లీష్లో ఏముంది ఇక్కడ? ప్రీచ్ I keep under my body and I keep under my body and bring it into subjection. అది కొన్ని చోట్ల ఇంకో లాంగ్వేజ్ నలగొట్టుకుంటున్నాడు. అదే నలగొట్టుకోవడం ఇంగ్లీష్ డిసిప్లిన్ ఉంది. ఇంకో వాటి ట్రాన్స్లేషన్లో ఐ బీట్ మై సెల్ఫ్ అంటాడు. అంటే నిజంగా లిటరల్లీ కొట్టుకోవడం కాదు, కొట్టుకోవట్టున్నట్లుగా చెప్తున్నాడు. నలగొట్టుకోవడం అంటే అదే కొట్టుకోవడం, నలగొట్టుకోవడం అంటే. కాలంలో ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఉన్న 15 రోజులు, ఈ సంవత్సరంలో 16 రోజులు ఉన్నాయి. మిమ్మల్ని మీరు నూతన పరచుకోవాల్సింది కూర్చున్నాను. మిమ్మల్ని మీరు నూతన పరచుకోవాలంటే ఉపవాసం చేయండి. సాధారణంగా ఆఖరి వారం అందరూ ఉపవాసం చేయాలని చెప్తున్నాను. ఉపవాసం చేస్తుండి. క్రిస్మస్ అయిపోగానే ఉపవాసం మొదలు పెట్టుకోండి. 31వ తారీఖు వరకు పెట్టుకోండి. ఎవరైనా ఈ రోజు నుంచి చేయాలంటే ఈ రోజు నుంచి చేయండి. అప్పుడు ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా కూర్చే ఉపవాసం ఉండొద్దు. ప్రార్థనకి కనీసం 1 గంట సమయమైనా మీరు ప్రత్యేకపరచుకొని ఉపవాసం ఉండండి. అప్పుడు మీ శరీరము మీ అదుపులోనికి రావడానికి వీలుంటుంది. అప్పుడు నూతన సంవత్సరంలో మనము నవీన స్వభావం గలవారే మనము ప్రవేశిస్తాము. కళ్ళు మూసుకుందాం. నన్ను పట్టుకో నీ ఆత్మతో, నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కు అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది నా తోడు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది నా తోడు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. హల్లెలూయా. ఒకసారి 2 నిమిషాలు నెమ్మదిగా ఉండి మీ హృదయంలో మీరు ఒక్క నిర్ణయం తీసుకోండి. ప్రభా, నా శరీరాన్ని అప్పగిస్తున్నాను. ఈ శరీరం నన్ను ప్రభా నీకు చిత్తానుసారంగా ఉండడానికి నన్ను ఉండనివ్వలేదు. దీనిని నేను నలగగొట్టాలి ప్రభు, నాకు సహాయం చేయి. నలగగొట్టడానికి సహాయం చేయి. నీ శరీరాన్ని నలగొట్టుకుంటే సాతాను మాత్రం గెలిచేస్తావు. ఎలాగైనా గెలిచేస్తావు. ఈ శరీరం అదుపులో ఉంటే సాతాన్ని గెలుచుకుంటావు. ప్రతి పాపాన్ని గెలుచుకుంటావు. ప్రతి విధమైన శోధనని గెలుచుకుంటావు. ఇక సాధ్యమైనది ఏది ఉండదు. హల్లెలూయా.
హల్లెలూయా. మీరు చెప్పుకో దేవునితో, ప్రభా నేను చేస్తాను, ఉపవాసం ఉంటాను, నువ్వు ఏమి చేయమంటే అది చేస్తాను ప్రభా అని చెప్పుకుని నిర్ణయం తీసుకున్నట్లయితే దేవునికి సహాయం చేస్తాడు. ప్రేమ గల తండ్రి, ఉదయకాలం మాతో మాట్లాడిన కనబడుతున్నాం. ఈ శరీరము నీకు విరోధంగా, నీ ఆత్మకు విరోధంగా ఉంటుంది. నేను అదుపులో తేవా అని మీకు ఆజ్ఞ ఇదిగో సమర్పించుకుంటున్నాను తండ్రి. తీసుకొస్తాం ప్రభా, సహాయం కావాలి ప్రభా. నడిపించు తండ్రి, పరిశుద్ధాత్మ నడిపించు, కృప చూపించు. ఇదిగో సంఘస్థులు నీ బిడ్డలు ప్రభా అనేక మంది ఆశపడుచున్నారు. వారికి ఆశ పెంచమని అన్ని విషయాలు మీరు మేము పొందుకోవాలి. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హల్లెలూయా. మనతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెప్దామా? రెండు చేతులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కానుకలు సమర్పించుకుందాం. మనకున్న సమస్తను దేవునికి సమర్పించమని దేవుని వాక్యం చేతి మన హృదయం సమర్పించకుండా మనం ఏమి దేవునికి ఇవ్వలేమండి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని యొక్క ఆనందిస్తున్నారు. సమర్పణ చేయుము ప్రభువునకు, ఈ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు, ఈ దేహము ధనము సమయమును. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా, నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా, నీవే ఇచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. సజీవయాగముగా ఇచ్చెదవా, సజీవయాగముగా ఇచ్చెదవా, నీవే ఇచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా, హల్లెలూయా. ముగించుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకోబోయే ముందు చాలామందికి చేసే తప్పు ఏంటో తెలుసా? అసలు మనం చేస్తున్నది తప్పు కాదనుకుంటారు. అదొక పెద్ద విషయం మాకు. అందుకనే మనం చేస్తున్నది ఏంటి, అసలు దేవుని నీతే చేస్తున్నామా, దేవునికి ఇష్టమైనదే చేస్తున్నామా ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఇంక్లూడింగ్ మీ. ఆమేన్. అందరం కూడా దేవుని సన్నిధిలో ఈ ఆఖరి దినాల్లో, ఈ సంవత్సరం ఆఖరి దినాల్లో నేను చేస్తుంది కరెక్టేనా అని ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని చిత్తం నేను చేస్తున్నానా అని ఒప్పుకొని దేవుని సన్నిధిలోంచి మీరు వెళ్ళవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సోదరులు స్వరూప్ గారు వచ్చి ఎత్తబడిన కానుకల కొరకు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. మీ సన్నిధికి చేరి తండ్రి దేవాలైనా మేము స్తుతించడానికి
నడిపించడానికి దేవా మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ధన్యతను బట్టి మరొకసారి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి దేవానైనా సూటిగా నీకు దాసుని ద్వారా తండ్రి మీకు వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని మాకు జీవితాలను తండ్రి హెచ్చరించే విధానం బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నైనా తండ్రి అనేక సార్లు తండ్రి దేవానైనా నైనా మీలో ఉంటున్నాం అనుకుంటూ తండ్రి దేవా మా జీవితాలు తండ్రి గడుపుతుండగా తండ్రి దేవానైనా నైనా తండ్రి మా జీవితాలు తండ్రి ఏ విధంగా పరీక్షించుకోవాలో తండ్రి ఏ విధంగా తండ్రి నైనా సరి చేసుకోవాలో తండ్రి సూటిగా తండ్రి దేవా మీరు మాతో మాట్లాడినందుకు మరొకసారి వేలాది వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన కాలమంతా కాచి కాపాడారయ్యా, భద్రపరిచారు తండ్రి దేవరైనా. ఇంకా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ కృప చొప్పున మమ్మల్ని నడిపిస్తున్నందుకు మరొకసారి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. యొక్క నూతన సంవత్సరం తండ్రి ప్రవేశించబోచుండగా తండ్రి దేవానైనా నేను మా బ్రతుకులు మార్చండి తండ్రి దేవానైనా. మా యొక్క స్థితిగతులు తండ్రి మార్చమని వేడుకొంచున్నామయ్యా. నేను తండ్రి ఒకవేళ నేను మీకు ఆయాసకరమైన ఉన్నది ప్రతి ఒక్కటి తండ్రి తొలగించమని వేడుకొంచున్నాం తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవానైనా. సహాయం చేయండి అయ్యా తండ్రి. మాలో ఉండి ఆ యొక్క చెత్తను తండ్రి కంప్లీట్గా తొలగించమని వేడుకొంచున్నామయ్యా. ఆ యొక్క పనికిరాని ఆలోచనలు మా నుంచి తీసేయమని వేడుకొంచున్నాం తండ్రి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సహాయం చేయండి, తోడై నుండి తండ్రి దేవరైనా. ఈ సమయంలో తండ్రి దేవరైనా ఎత్తబడిన కానుకలు బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను తండ్రి దేవ కానుకలు సమర్పించిన ప్రతి ఒక్క వ్యక్తిని తండ్రి దీవించండి, ఆశీర్వించమని వేడుకొంచున్నాం తండ్రి దేవరైనా. మరొకసారి తండ్రి మీకు చిత్తమైనట్లయితే మేమందరం ఒక తండ్రి కూడుకొని మీరు సంతోషించుకున్న భాగ్యం మాకు అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక నిరంతర సహవాసం మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడు నువ్వు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ జరగదు. సాయంత్రము మనకి 6:30 7 అన్నాం కదా, అది మనం ఎల్లప్పుడు ఎప్పుడు